తృణమూల్ కాంగ్రెస్కి చెందిన 20 మంది ఎంపీలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సరే ఇంకో అనామక పార్టీలో విలీనం అవ్వడం, ఈ మొత్తం ఎపిసోడ్ వెనక మన రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీ సీఎం రమేష్ గారు ఉన్నారు అని జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. పెద్ద ఎత్తున అదొక చర్చ జరుగుతూ ఉంటే దీని మీద సీఎం రమేష్ గారు స్పందించారు. దీనికి సంబంధించిన వార్త దాదాపు అన్ని పత్రికల్లోనూ కవర్ అవుతూ వచ్చింది. కొన్ని పత్రికలు పెట్టిన హెడ్డింగ్, నేను తలుచుకుంటే 2 గంటల్లో ఎవరినైనా బీజేపీలో చేర్పిస్తా, నేను అనుకుంటే ఏ ఎంపీనైనా కనుక బీజేపీలో చేర్పించగలుగుతాను, అది కూడా 2 గంటల్లో అని సీఎం రమేష్ గారు మాట్లాడినట్లు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మారడానికి నాకేమీ సంబంధం లేదు, కానీ వాళ్ళందరితో నాకు స్నేహం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళందరూ నా కొడుకు పెళ్ళికి వచ్చారు, ఇవన్నీ చెబుతూ నేను అనుకుంటే 2 గంటలు చేర్పించగలను, బట్ దీని వెనకైతే నా ప్రమేయం ఏమీ లేదు అని అన్నారు. సో ఏ ఎంపీనైనా 2 గంటల్లో బీజేపీలో చేర్పించగలుగుతాను అంటే సీరియస్లీ ప్రజాస్వామ్యం అనేది, మరీ ముఖ్యంగా ఈ ప్రజాప్రతినిధులు, ఈ వ్యవస్థ అనేది అంత చీప్ అయిపోయిందా, అంత సులకనైపోయిందా? సీఎం రమేష్ అనుకుంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి అంత ఈజీగా వేరే పార్టీలోకి చేరిపోయి, అంటే తాను అనుకుంటే ప్రజాస్వామ్యం తన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుందా? ఇంత చులకనైపోయిందా? ఇప్పుడు ఇటువంటి పైరవికారులు, ఇటువంటి వ్యాపారస్తులు వీళ్ళేనా చట్టసభలో సభ్యులు ఏ పార్టీలో ఉండాలి, ఎప్పుడు ఏ బిల్లుకు మద్దతు ఇవ్వాలి కనిపించని, ఇప్పుడు మనకి సీఎం రమేష్ గారి ఒకరి గురించే చర్చ జరుగుతుంది. ఇలా కనిపించని శక్తులేనా దేశాన్ని నడిపిస్తూ ఉన్నది? ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ప్రజలు ఓట్లేసి రాత్రి జస్ట్ 2 గంటల్లోనే ఎవరిని ఏ పార్టీలైనా చేర్పించగలుగుతాను బీజేపీలోకి, ఏ పార్టీ వల్లనైనా అని ఇంత ఓపెన్గా స్టేట్మెంట్లు ఇవ్వగలుగుతున్నారంటే ఇక ప్రజలు ఓటుకేం విలువ ఉంది? అఫ్కోర్స్ లేండి, ప్రజలు ఓట్ల విలువ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే చేసింది, ఎన్నికల ప్రజాస్వామ్యమే అపహాస్యం అయిపోతుంది, అది వేరే విషయం. అయినా ఇప్పుడు ఇలా అయితే అట్లా ఓట్లకు విలువ ఏముంది? ప్రజలు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటే, ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే ఆ ప్రతినిధి 2 గంటల్లో ఏ పార్టీలోకైనా కనుక మారిపోగలుగుతాడు. మారిపోయిన వాళ్ళు స్వేచ్ఛగా యథేచ్ఛగా ఎలాంటి చర్యలు లేకుండా బ్రహ్మాండంగా పవర్ని, పదవిని ఎంజాయ్ చేస్తారనుకుంటే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం, ఇంకేముంది? అంటే సీఎం రమేష్ని ప్రయోగించి నెక్స్ట్ ఆ డిఎంకే పార్టీలోనే ఎంపీలందరినీ లాగేసుకోండి. ఇంకెవరున్నారు గట్టిగా? ఇంకెవరన్నా ఉంటే వాళ్ళను ఆడో ఏడో పార్టీలు మిగిలి ఉన్నాయి ప్రాంతీయ పార్టీలలో బీజేపీకి వ్యతిరేకంగా, దాళ్ళను లాగేసుకుంటే అయిపోతుంది. ఎందుకు మరి ఆయన సీఎం రమేష్ ఒకడే ఏ ఎంపీనైనా 2 గంటల బీజేపీలో చేర్పిస్తాడంట. అట్లాంటిలో 3 దించండి రంగంలోకి, ఇంకా దేశంలో ఏ పార్టీలు ఏమి మనుగడ సాధించక్కర్లేదు కదా.